గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువతకి ఏమి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ ఈవెంట్ కార్యక్రమం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ ఎదుట గుంటూరు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మీరు ఒక్కసారి 2014కి వెళ్ళండి వెనక్కి. ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కూటమి గెలిచింది కేవలం 5 లక్షల మెజారిటీతో మాత్రమే. అదే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఓట్ల లెక్క తీసుకుంటే 25 లక్షలు. ఈరోజు యువత ఎంతమంది ఉన్నారంటే 40 లక్షలు ఉన్నారు. అందులో 5 లక్షలు కొత్త ఓటర్స్ ఉన్నారు. అంటే మిగిలిన వారందరూ కూడా చైతన్యవంతులు కాకపోయినా పర్వాలేదు, కానీ మీలో 75% జనాభా గనక చైతన్యవంతులైతే ఈ సమాజంలో రాక్షస పాలన అనేది ఎప్పటికీ రాదు అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి మీలాంటి యువత నడుం బిగించి గొంతెత్తి ప్రశ్నించి తల ఎత్తి నిలదీస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఒక సద్దాం హుస్సేన్ కాదు కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి సమాజాన్ని నాశనం చేయలేరని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొకటి రెండోది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనేది. మరి ఈరోజు చూడండి, ఇండియా మొత్తంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి సిటీ ఏదన్నా ఉంటే ఒక హైదరాబాద్. అది హైదరాబాద్ అనేది చెన్నై నుంచి వేరుపడిన ప్రాంతం, మన ఆంధ్ర ప్రాంతం. చెన్నై ఇండస్ట్రియల్గా ఎన్నో సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ప్రాంతం. అయితే 20 సంవత్సరాల కాలంలో మరి హైదరాబాద్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఒకటి, అదే నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడ అధికారంలో ఉండుంటే అమరావతి కూడా ఆ విధంగా అయ్యేది. మరి హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు. యావరేజ్ శాలరీ వచ్చి 10 లక్షలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆయన కూడా నేను ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. అయ్యా నువ్వేమిచ్చావయ్యా? 5,000 రూపాయలు చేసేటువంటి వాలంటీర్లు ఉద్యోగాలా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఉద్యోగాలంటే నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అని చెప్తా ఉన్నా. అదేవిధంగా మీరు ఫార్మా చూసుకోండి, దాదాపు 4-5 లక్షల ఫార్మా ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ సాఫ్ట్వేర్ కానీ ఫార్మా కానీ తీసివేసి ఉంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళో ఊహించుకోండి. ఇంత ఉద్యోగాలు, ఇంత ఆదాయం, ఇంత సంపద, ఇవే కాకుండా ఇండైరెక్ట్గా ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ప్రతి 3 డైరెక్ట్ ఉద్యోగాలకి ఒక ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి ఈ రోజున హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుంటున్నారంటే, ఒక కారు కొనుక్కుంటున్నారంటే అది ఎవరి వల్ల వచ్చిందో మీరు ఆలోచించండి. అదేవిధంగా అమెరికాకు వెళ్తే ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా 20%, 20 to 30% తెలుగువారు ఉన్నారు. ఒక్కొక్కరి శాలరీలు అమెరికాలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరి శాలరీల కంటే చాలా ఎక్కువ. అక్కడ వాడు BMW కొనుక్కుంటున్నారు, బెంజ్ కొనుక్కుంటున్నారు, టెస్లాలు కొనుక్కుంటున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం చాలా తక్కువ శాలరీలతో ఉన్నారు. ఇవన్నిటినీ సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా ఒక్కటి కరెక్ట్గా వాడినా చాలు మొత్తం మార్చేయవచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ అనాదిగా ఏ పార్టీకి మేము ఎప్పటి నుంచో ఈ పార్టీకి ఓటేస్తున్నాం అనేది కాకుండా, ఈ సిద్ధం లాంటి పిచ్చి పోస్టర్లు చూసి మోసపోకుండా నిజమైన అభివృద్ధి ఎవరు చేస్తున్నారో ఆలోచించి ఒకళ్ళకి 10 మందికి చెప్పి ఓటు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గనక పొరపాటున జరగరానిది జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం మరెవ్వరి వల్ల కాదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, ఆలోచించండి, చైతన్యవంతులు అవ్వండి. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రానట్టుగా మీరు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మాదిరి సీట్లు కానీ మీరు ఇచ్చారంటే మాకైనా కూడా చాలా కష్టం అవుతుంది ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి కన్విన్స్ చేయాలంటే.
ఎందుకంటే మళ్ళీ మీరు 5 ఏళ్ల తర్వాత పొరపాటున ఆయన వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతారు. కాబట్టి మేము ఏది చేయాలన్నా కూడా అది మీ నుంచి మొదలవ్వాలి. మీరు 150, 160 సీట్లు వస్తే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మమ్మల్ని వచ్చి అడగండి, మా చొక్కా పట్టుకోండి, ఎందుకు మా కంపెనీలు రాలేదని. అలా కాకుండా మీరు 100-90 సీట్లు ఇస్తే చాలా కష్టం అవుతుంది. కాబట్టి యువత అంతా మేలుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అద్భుతమైన మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.